మరి ఈ స్త్రీల సెమీ క్రిస్మస్ ముందుగా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి స్త్రీల సెమీ క్రిస్మస్ మరి స్త్రీల సమూహము మరి ఇప్పటి వరకు మరి పరిచయం దగ్గర నుండి ప్రార్థన దగ్గర నుండి మరి పాటలు మరి ఇవన్నీ కూడా మరి స్త్రీల సమూహంగా ఉండి మరి ఐక్యత కలిగి మరి చేసినటువంటి మరి ఆలపించినటువంటి మరి యొక్క మధుర గీతాలు మరి ఆత్మీయ తండ్రికి మరి ఆలపించినటువంటి ఈ గీతాలు మరి సమూహపు వాతావరణము మరి యొక్క సంఘ స్థితి పద్ధతి నిజంగా నన్ను ఎంతగానో మరి ముగ్ధురాల్ని చేశాయని ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈ యొక్క విశ్వాసమును స్త్రీల యొక్క విశ్వాసమును బలమును మరి చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సెమీ క్రిస్మస్ మరి క్రిస్మస్కు ముందుగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సంతోషము ఈ యొక్క ఆనందము మరి జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క ఆనందము మరి బయట వారు జరుపుతున్నారు అదేవిధంగా ఆనందాన్ని, కానీ అది లోకానుసారమైనదిగా మరి కనబడుతుంది. మరి మనము దైవానుసారంగాను మరి దైవికంగాను మరి దేవుని సంఘములోను దేవుని మందిరంలోను జరుగుతున్నటువంటి ఈ యొక్క సంతోషము ఈ యొక్క ఆనందము మరి ఈ కూడిక మరి నిజంగా దేవుడికి ఎంతో ఇష్టమైనదిగా మరి పరలోకములో నుండి చూస్తున్నటువంటి కన్న తండ్రి సంతోషిస్తున్నాడని చెప్పగలను ఈ సమయంలో. ఎందుకంటే మరి దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైన మాటను మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. చాలండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అంటే అతిశయం అనగా సంతోషం. సంతోషం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అంటే సంతోషించాలి. సంతోషించువారు ప్రభువునందే సంతోషించాలి. మరి ఇప్పుడు మనం అందరము కూడా సంతోషిస్తున్నాం, సంతోషంగా ఉన్నాము. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి, క్రీస్తుని బట్టి మనమందరము కూడా సంతోషంగా ఉన్నాము. మరి యొక్క స్త్రీల సెమీ క్రిస్మస్ ఈ స్త్రీల సమూహము ఈ యొక్క ఆనందము మరి ఇంత గొప్ప సంతోషము మరి దేవుని యందే జరుగుతున్నది కనుక మరి అతిశయం అనగా అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని సెలవిచ్చినటువంటి లేఖనము నిజంగా ఈ సమయంలో నెరవేరుతుంది. అవునంటారా? అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రభువునందు మనమందరము అతిశయిస్తున్నాము, సంతోషిస్తున్నాము అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు ఇట్టి సంతోషము ఇట్టి ఆనందము మనము ఎందుకు చేసుకుంటున్నాము? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక మరి యొక్క ఆ పుట్టుకను గూర్చి మనము సంతోషిస్తున్నాము. మరి చూడండి, మరి దేశంలో కానివ్వండి మరి ప్రాంతంలో ఏ ప్రాంతంలో చూసినప్పటికీ మరి ప్రపంచంలో ఏ ఇంటిలో చూసినప్పటికీ కూడా మరి పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు మరి వారసుడుగానో వారసురాలుగానో మరి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మరి మా ఇంట్లో వారసుడు పుట్టాడు అని చెప్పడం జరుగుతుంది. మరి లేక లేక పుట్టినప్పుడు మరి మాకు వారసురాలు పుట్టింది అని చెప్పి ఒక వేడుక చేసుకోవడం జరుగుతుంది. లేక లేక పుట్టినప్పుడు మాకు ఒక వారసుడు పుట్టాడు, ఒక వారసురాలు పుట్టింది అని చెప్పి ఆ యొక్క వేడుకని చేసుకోవడం జరుగుతుంది. అది మరి ఇప్పుడు ఇక్కడ దావీదు పట్టణమందు నేడు
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, మరి ప్రపంచంలో ఎక్కడ కానరానిది, ఏ ఇంటిలో కనబడనిది, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ ఇంటిలో కనబడనిది ఏంటది? రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి ఏ ఇంటిలో పుట్టినప్పటికీ వారసుడు అని చెప్పుకుంటాం, అలా కదా? వారసుడు పుట్టాడు అని చెప్పుకుంటాం, లేదా వారసురాలు పుట్టింది అని చెప్పుకుంటాం. అయితే మరి ఇక్కడ దేవుడు రక్షకుడు పుట్టి ఉన్నాడు మన కొరకు. మరి ఈ రక్షకుడు మరి యేసేపు వంశం కొరకే పుట్టాడా, లేదంటే మరి ఇజ్రాయేలీయుల కొరకు పుట్టాడా, మరి దావీదు వంశంలో పుట్టాడా? మరి దావీదు వంశంలో పుట్టినటువంటి వాడు మరి దావీదు వంశము కొరకే పుట్టి ఉన్నాడా, మరి యేషోపు కుటుంబం కొరకు వంశము కొరకు పుట్టి ఉన్నాడా అని మనం ఆలోచించినట్లయితే, ముందుగా రక్షకుడు అనగా రక్షించేవాడు అని అర్థం. రక్షకుడు అంటే రక్షించేవాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. మరి క్రీస్తు రక్షకుడా వారసుడా? రక్షకుడు. అయితే మరి ఈ రక్షకుడు ఇజ్రాయేలీయుల కొరక, మరి యూదా వంశము కొరక, మరి యేసోపు వంశము కొరకు పుట్టి ఉన్నాడా? ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు? ప్రజలందరి కొరకు, ప్రపంచ మానవాళి కొరకు, యావత్ భూమి మీద ఉన్నటువంటి మరి ప్రజల కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. కనుక రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి యావత్ ప్రపంచం అంటే పురుషులు స్త్రీలు కలిస్తే ప్రపంచం. అయితే మరి పురుషుల కొరకు, మరి ఈ స్త్రీల కొరకు కాదు, పురుషులు స్త్రీలు అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. అయితే మరి ఇప్పటి వరకు మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ స్త్రీల సెమీ క్రిస్మస్ ని జరుపుకుంటూ ఉన్నారు. మరి అందును బట్టి నిజంగా మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. అయితే మరి జరుగుతున్నటువంటి ప్రతి సంవత్సరము కూడా మరి ఆయన పుట్టుకల గురించి, మరి ఆయన యొక్క విధి విధానాన్ని గురించి ఎంతో మంది సేవకుల ద్వారా విని ఉన్నాము. అయితే మరి ఈ సందర్భంలో దేవుడు ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో, మరి ఈ సమయంలో స్త్రీల గురించి అంటే మన గురించి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. మన గురించి మనకి తెలియాలి ముందుగా. ఎందుకు? మరి చర్చికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, మరి పరిచర్య చేస్తున్నాము సంఘంలో, మరి మన కుటుంబంలో మరి దేవుని బిడ్డలుగా మనమందరము ఉన్నాము. మరి ఉండి మరి సేవలో సహకారులుగా ఉంటున్నాము, వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. అంటే ఇంకంతటితో అయిపోతుంది. అయితే మరి వస్తూ వెళ్ళిపోతున్నటువంటి మనము, అంటే ఈ స్త్రీలు ఏమనుకుంటున్నామంటే మన గురించి తెలుసుకునేది ఏముందిలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ తెలుసుకోవాల్సింది ముందుగా మన గురించి కూడా ఉందండి. క్రీస్తు గురించి ఆల్రెడీ ఇప్పటి వరకు ఎంతో మంది సేవకుల ద్వారా వింటూనే ఉన్నాము. ఆ క్రీస్తు పుట్టుకలో మరి స్త్రీల సమూహంగా ఉండి ఇంత గొప్పగా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కనుక మన గురించి మరి దేవుడు స్త్రీని ఎంత గొప్పగా డిజైన్ చేశాడో, మరి స్త్రీకి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడో, స్త్రీ అనగా ఎంత మరి గొప్ప భాగ్యమో, మరి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటున్నాడు దేవుడు. కనుక మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం ఏంటి? స్త్రీలకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు స్త్రీలకు. మరి అదేంటో మరి రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘస్థులారా, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము చూసినట్లయితే, ఆదికాండము, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చాలండి. మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి ఆదాము గారు మరి ఆది కాలానికి వెళ్ళి మనం మాట్లాడుకున్నట్లయితే, మరి ఆదాము గారిని కలిగించిన తరువాత మరి ఆదాము గారు సమస్త ప్రాణికోటికి, సమస్త మరి జీవరాశులకు, జలచరములన్నింటికి, సమస్త ప్రాణికోటికి ఆదాము గారు పేర్లు పెడుతున్నాడు. పేర్లు పెడుతున్నప్పుడు ఆ పేర్లు పెడుతున్న విధి విధానము మరి ప్రతి ప్రాణికి పేరు పెడుతున్నప్పుడు అది దేవునికి ఇష్టంగా ఉంది. అయితే
పేర్లు పెడుతున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నటువంటి దేవుడు అనుకుంటున్నాడు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. మరి పనిలో ఉన్నాడు ఆదాము గారు కనుక సాటి అయిన సహాయము ఆదాము కొరకు చేయాలి అనుకున్నాడు దేవుడు. మరి అనుకున్నటువంటి దేవుడు మరి ఆదాముకు బదులుగా ఆదాముని చేయలేదు. ఆదాముకు బదులుగా ఆదాముని ఇవ్వాలి, కానీ ఆదాముకి బదులుగా సాటి అయిన సహాయముగా ఎవరినిచ్చారంటే స్త్రీనిచ్చాడు, అవ్వమ్మనిచ్చాడు. మరి ఎందుకు? మరి లోకంలో మాట ఎలా ఉంటుందంటే పురుషుడికి పురుషుడే సాటి అన్నట్టుగా మరి లోకము మాట్లాడుతుంది. కానీ ఇక్కడ మరి ఒక సందర్భాన్ని ఆలోచించినట్లయితే మరి దేవుడు సాటి అయిన సహాయముగా అవ్వని ఇవ్వటం జరిగింది. మరి ఎందుకు? చూడండి, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఇప్పుడు మరి పొలం దున్నుతున్నప్పుడు మరి అది చదును చేస్తున్నప్పుడు దాన్ని ఎద్దులతో చదును చేస్తారు. అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు మరి మరి ఎద్దుతో చదును చేస్తున్నప్పుడు ఎద్దు పక్కన ఎద్దే ఉండి చదును చేస్తూ ఉంటుంది. అయితే పక్కన ఆవుని పెట్టలేదు, ఎద్దు పక్కన ఎద్దే ఉంటుంది. అది సమపాలమైన ఆలోచన. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుని ఆలోచన వేరు, దేవుని తలంపు వేరు, మనుషుల ఆలోచన వేరు, మనుషుల తలంపు వేరు. అయితే మరి దేవుడు మరి ఆదాముకి సాటి అయిన సహాయముగా మరి స్త్రీని ఇవ్వటం జరిగింది. ఎందుకు? మరి దేవుడు బలవంతుడు, దేవుడు బలవంతుడు. మరి బలవంతుడైనటువంటి దేవుడు మరి ఆదాము కూడా, దేవుడి నుండి వచ్చినటువంటి ఆదాము కూడా బలవంతుడే. మరి బలవంతుడైనటువంటి ఆదాముకి స్త్రీని జత చేశాడు. స్త్రీని అంటే మరి స్త్రీని దేవుడు అంటున్నాడు బలహీనులం, మనం స్త్రీలము బలహీనులం అంటున్నాడు దేవుడు. కనుక బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని మరి ఆదాముకి మరి అవ్వమని జత చేశాడు. అంటే ఎందుకు? బలవంతుని పక్కన ఉన్నటువంటి బలహీనమైన స్త్రీ బలవంతురాలు అవ్వాలి అని జత చేశాడు. కనుక మరి చూసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అటువలనే అంటున్నాడు. అటువలనే అంటే వినండి అంటున్నాడు దేవుడు. ఏమని? పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పురుషులకు. ఏమని? జీవమను కృపావరము. జీవమను కృపావరం అనగా పరలోక సంబంధమైనటువంటి ఆస్తి. పరలోక సంబంధమైన ఆస్తిలో మీ భార్యలు మీతో వాటా ఉంది. మీ భార్యలు మీకు పాలి భాగం ఉంది. మీ భార్యలకి పరలోక సంబంధమైన ఆస్తిలో. ఎప్పుడు? పురుషుడు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు, ఆయన కార్యాలలో అభివృద్ధి చెందుతున్నప్పుడు జీవముల కృపావరములో మనకి పాలి భాగం ఉన్నది అంటున్నాడు. చూడండి, మరి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించమంటున్నాడు దేవుడు. బలహీనమైన ఘటమనగా కుండ. దేవుడు మనల్ని కుండతో పోల్చాడండి. కుండ చూడండి, బలమైన పాత్రలు ఉంటవి. బలమైన పాత్రల్ని ఎలాగైనా మనము వాడుకుంటూ ఉంటాం, ఎలాగైనా కడుగుతాము, ఎలాగైనా వాడుతాము, ఎంత బరువుదైనా దానిలో పెడతాము. అయితే కుండ బలహీనమైనది. మరి కుండ ఘటము. ఈ కుండ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటాం మనం? అజాగ్రత్తగా ఉంటామా? ఉండము, జాగ్రత్తగా ఉంటాము. మరి అలాగే మనల్ని కూడా కుండతో పోలుస్తున్నాడు. భార్య బలహీనమైన ఘటము అంటున్నాడు దేవుడు. మరి రాత్రికాల సమయం అందు ప్రియమైన మరి సమాజము, స్త్రీల సమాజముగా కూడినటువంటి బిడ్డలారా, మీ అందరికీ దేవుడు సెలవిస్తున్నటువంటి
కుటుంబాలలో భార్యకి సన్మానం జరుగుతుందండి? ఎంతమంది కుటుంబాలలో భార్యకి సన్మానం జరుగుతుంది? లేదండి. సన్మానం అంటే గౌరవించటం, ప్రేమించటం. మరి నిజంగా అతిశయముతో మరి దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యముతో, ఈ కృపతో మరి మీ అందరికీ నేను మరి వినవించుకుంటున్నాను. నిజంగా మరి మా కుటుంబంలో నిజంగా నాకు సన్మానం జరుగుతూనే ఉంటుందండి. సన్మానం అనగానే శాల్వాతో, దండతో, బొకేతో ఇవ్వటం కాదండి. గౌరవించాలి, ప్రేమించాలి, ఆప్యాయతతో హక్కున చేర్చుకోవాలి. ఎందుకు? బలహీనమైన ఘటము కనుక. బలహీనమైన ఘటం అంటున్నాడు. మరి పురుషులకి సెలవిస్తున్నాడు. చూడండి, సంఘములో ఎక్కువగా ఎవరుంటారండి? సంఘములో ఎవరున్నారు ఎక్కువగా? దేవుని మందిరంలో ఎక్కువగా ఎవరు కనిపిస్తున్నారు? స్త్రీలు కనిపిస్తున్నారు. కానీ స్త్రీని బలహీనమైన ఘటం అన్నాడు దేవుడు. అయితే మరి పురుషులు బలవంతులు అన్నాడు. పురుషుల్ని బలవంతులు అన్నప్పుడు చూడండి, ఎక్కువగా సంఘంలో స్త్రీలే ఉన్నారు, పురుషులు తక్కువగా ఉంటున్నారు. అయితే బలవంతులుగా వాళ్ళను పోల్చాడు. పోల్చినప్పుడు వాళ్ళు మాత్రము, బలవంతులైనటువంటి పురుషులు మాత్రము లోకములో తిరుగుచున్నారు. మరి బలహీనులు అని పోల్చినటువంటి మనము మాత్రము బలవంతులుగా దైవ మందిరములో, దేవుని వాతావరణంలో, దేవుని కార్యక్రమాలలో ఇదిగో ఇలా పరిపూర్ణంగా మరి ఉండి ఉన్నాము. కనుక మరి బలవంతులైనటువంటి పురుషుడు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉంటారో అప్పుడు జీవమను కృపావరములో మనకి పాలిభాగం ఉన్నది అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మరి మన ప్రార్థనలో మనం చర్చికి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు మన ప్రార్థనలో ఎక్కువగా మరి పురుషుల్ని మరి వెంటబెట్టుకొని వచ్చే ప్రక్రియ తక్కువగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు బయట పనుల్లో నిమగ్నమై ఉన్నారు కనుక. అయితే చూడండి, మరి అందుకే అంటున్నాడు ఆయన, జ్ఞానముతో కాపురము చేయుడి అంటున్నాడు. మరి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అంటున్నాడు. మరి ప్రార్థనలకు అడ్డంకం లేకుండానట్లు. ఏది? అసలు వాళ్ళు ఉంటేనే కదా ముందు ప్రార్థనకి వాళ్ళకి అడ్డంకంగా మనం మారటానికి. అవునా కదా? వాళ్ళు ఉంటేనే కదండి ప్రార్థనకి మనము అడ్డు వచ్చేది లేదు. కనుక మరి పురుషులు మనము చూడండి, చిన్న విషయానికి కూడా మనము బాధపడుతూ ఉంటాం. చిన్న విషయాన్ని కూడా మనము తట్టుకోలేము, బాధపడుతూ ఉంటాము. అయ్యో అని దానినే మనము ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకు? మనం బలహీనము కనుక. బలహీనులైనటువంటి మనల్ని సన్మానించినప్పుడు, మరి గౌరవించినప్పుడు నిజంగా మనము బలపడతాం. అవును ప్రియమైన సహోదరి మడులారా, మరి బలపడతాం కనుకనే ఈ రోజున మరి నేను కూడా స్త్రీనే, నేను కూడా బలహీనురాలనే. కానీ దైవ వాతావరణం మనకు వచ్చేసరికి మరి బలవంతురాలుగా మరి మీ మధ్యలో దేవుడు నిలవబెట్టి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఎందుకు? ముందుగా దేవునితో పాటు ఆదాము గారు ఉన్నారు, పురుషుడు. కనుక ఆదాము గారి కొరకు హవ్వని సృష్టించడం జరిగింది. మరి అవ్వ కొరకు ఆదాము గారు నిర్మించబడలేదు, ఆదాము గారి కొరకే అవ్వ సృష్టింపబడింది. కనుక మరి ఆదాము గారు, అవును మరి స్త్రీలుగా ఉన్నటువంటి మనము పురుషుని కొరకేనా? మేము మరి పురుషుని కొరకేనా? అంతేనా? ఇంకా మా స్థితి ఇంకేమీ లేదా? మేము ఇంతేనా అని చెప్పి నిజంగా మనకి బాధ కలగవచ్చు. మరి దేవుడు అంటున్న మాట ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదుననుకొనెను. మరి సాటి అయిన సహాయాన్ని చేశాడు. అంటే ఆదాము కొరకు అవ్వని సృష్టించడం జరిగింది. కనుక మరి ఆదాము కొరకేనా అంటే స్త్రీలు ఇంకంతవరకేనా? స్త్రీ అవసరత ఏమీ లేదా అనే ఆలోచన, అనే డౌట్ మరి మీకు రావచ్చు. మరి పురుషుని కొరకేనా స్త్రీ? ఇక స్త్రీకంటూ ప్రత్యేకమైనది ఏమీ లేదా అని కూడా
మనకి డౌట్ రావచ్చు. చూడండి ఇంకొంచెం అక్కడే ఉంది, కిందకెళ్ళి కనుక ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే 11, 12 అండి. స్త్రీ పురుషుని నుండి ఎలా, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం, స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మరి స్త్రీ మన ఆలోచన ఆదాము గారి కొరకు అవ్వ సృష్టింపబడి ఉండవచ్చు, అవును సృష్టింపబడింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మరి క్రీస్తు జననం స్త్రీ, క్రీస్తు జననానికి కారణం స్త్రీ. మరి క్రీస్తు పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత కూడా స్త్రీనే చూసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి పిల్లలకి జన్మం ఇవ్వడానికి కానివ్వండి, మా ఆడపిల్లలైనా మా పిల్లలు ఎవరైనా, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్త్రీనే ముందుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము గారి కాలంలో ఆదాము గారి వరకు అవ్వ, కానీ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మళ్ళీ స్త్రీనే కారణముగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సమస్తమైనవి దేవుని మూలముగా కలిగెను, అంటే సమస్తమైనవి దేవుని మూలముగా కలిగెను. స్త్రీ వలన కలిగింది పిల్లలు, కానీ సమస్తమైనవి మాత్రం ఎవరి మూలంగా కలుగుతున్నవి? దేవుని మూలముగా కలుగుతున్నవి. అంటే ఇది ఒక దైవ కుటుంబం. మరి ఆదాము గారిని అవ్వని మరి కన్నది దేవుడే, అదే విధంగా మనల్ని మన పిల్లల్ని అందరినీ ఇస్తుంది కూడా దేవుడే. కనుక మరి ఇస్తున్నటువంటి దేవుడు ఈ యొక్క ప్రాణ కోటిలో మరి కలిగించినప్పుడు ప్రాణులన్నింటిలో కూడా మరి సర్పము యుక్తి గలదిగా ఉన్నది. మరి పరలోకములో యుద్ధం చేసి ఓడిపోయి ఈ లోకానికి రాబడింది. మరి వచ్చినటువంటి అపవాది అవ్వ ఆదాము గారు మరి సంభాషణ, ఒకరు దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క మరి వారు దేవునితో ఉన్నటువంటి ఆ సమయంలో ఈ యొక్క సర్పము వారి యొద్దకు రాగలిగింది. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు చూసినట్లయితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది. చాలండి. మరి దేవుడైన యెహోవా చేసిన వాటన్నింటిలో కల్లా సర్పము యుక్తి గలది. మరి యుక్తిగా ఉండి కుయుక్తిగా ఉండి మరి ఆ యొక్క అవ్వ దగ్గరకు వచ్చి మరి మోసం చేసింది, కనుక అపరాధములో పడింది. మరి చూడండి ఒక సందర్భాన్ని బాగా ఆలోచించినట్లయితే, మరి ముందుగా ఈ యొక్క అపవాది ఎవరి వద్దకు వెళ్ళింది? ఆదాము గారి దగ్గరకా అవ్వ దగ్గరకా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? చూడండి, పౌలు గారి ద్వారా మహా జ్ఞానములు రాయించాడు దేవుడు. కనుక తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదాము గారి వద్దకు వెళ్ళిందా? వెళ్ళలేదా? వెళ్ళింది, కానీ మోసపరచబడలేదు, దానికి ఛాన్స్ ఇవ్వలేదు. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. చూడండి ఒక సందర్భాన్ని కనుక ఆలోచించినట్లయితే, మరి అపరిచితులు మరి తెలియనటువంటి వారు మరి ముచ్చటిస్తున్నప్పుడు విని వచ్చి మరి ఫలానా వాళ్ళమని చెప్పి మరి కావాలని మాటలు చెప్పి మరి మన ఎద్దుకు వచ్చి ఏదో ఒకటి ఒక మీ ఆయన గారి ఫ్రెండ్ని లేకపోతే మీకు పరిచయం ఉన్న వాళ్ళని కొలిగిని మీ ఆయన గారి ఆఫీసులో అని చెప్పి వచ్చి ముఖ పరిచయం లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా మాట్లాడి ఏదో ఒకటి అడిగినప్పుడు నిజంగా స్త్రీ ఏం చేస్తుంది? నమ్మి ఇస్తుంది. అలాగే చూడండి ఇక్కడ కూడా మరి స్త్రీ మోసపరచబడింది ముందుగా, అంటే నమ్మేసింది. ఇది నిజమా అన్నది అన్న వెంటనే నమ్మేసింది. అంటే కొన్ని పండ్లను తినవద్దని చెప్పాడా? నిజమా అని చెప్పి అడిగింది. అడిగినప్పుడు అన్నీ తినమన్నాడు, ఆ చెట్టు ఫలమునే తినవద్దని చెప్పాడా అన్నప్పుడు
అవును నిజమే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది, అపరాధంలో పడిపోయింది. అయితే కొన్ని తీసింది తన భర్తకి ఇచ్చింది. చూడండి, మరి భార్య ఏదైనా పెట్టినప్పుడు మరి భర్త తినకుండా ఉంటాడా? ఉండడండి. ప్రేమగా పెడుతుంది కనుక మరి తీసుకొని తింటారు. అలాగే అవ్వమ్మ కూడా ఆదాము గారికి ప్రేమగా పెట్టింది, తను తిన్నది ఆదాము గారికి ఇచ్చింది. మరి భార్య అంటే అమితమైన ప్రేమ ఉంటుంది ఎవరికైనా కానీ. కనుక మరి ఆదాము గారు కూడా అవ్వమ్మ ఇచ్చినటువంటి వాటిని ఆ పండ్లను తీసుకొని తిన్నాడు. జరిగిపోయింది తప్పు. కనుక మరి తిన్నప్పుడు ఎక్కడివి ఇవి దేవుడిచ్చాడా అని అడగలేదు ఆదాము గారు. కనుక మరి చూడండి, మరి మనము ప్రార్థనలో ఉంటున్నటువంటి విధానంలో మరి అపవాది కూడా ఛాన్స్ తీసుకుంటుంది ఎలాగైనా సరే. అది ఎలాగైనా మన ప్రార్థనలకు అభ్యంతరం కలుగునట్లుగా అది ఛాన్స్ తీసుకుంటుంది. మరి ప్రార్థనకి వచ్చినప్పుడు చాలా మందికి ఆసక్తి ఉంటుందండి, చర్చికి రావాలని, పాడాలని, ఉండాలని, దైవ మందిరంలో గడపాలని, ఇలా మరి ఆసక్తి ఉన్నప్పుడు మరి ఒక్కోసారి ఎందుకమ్మా లేట్ అయింది, ఎందుకమ్మా రాలేదు అన్నప్పుడు ఏం చెప్తుంది? మా భర్త రానివ్వలేదండి, ఫలానా పని చెప్పారండి అంటూ ఇలా మరి చెప్పడం జరుగుతుంది. అంటే ఆసక్తి ఉంది, రావాలని ఆసక్తి ఉంది, పాడాలని ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆటంకంగా ఉంది. కనుక మరి మరి బలవంతులుగా అంటే బలవంతుల్ని చెయ్యాలి. స్త్రీలకు ఎంతో ఆసక్తి, స్త్రీలు ఎంతో గొప్పవారు, దేవునిలో ఉన్నారంటండి, పరిపూర్ణంగా వారు ఉండగలరు. కనుక మరి ఆసక్తిని మరి గమనించినట్లయితే పురుషుడు మరి స్త్రీలు నిజంగా బలవంతులు అవుతారండి. మరి అలా మరి నన్ను కూడా ప్రేరేపించి, నన్ను కూడా బలపరిచి మరి ఓరమాల దగ్గర నుండి మరి దిప్పి అంటే బైబిల్లో మరి అనేకమైనటువంటి సజెషన్స్ ఇచ్చి మరి అన్నింటినీ కూడా మరి నాకు నేర్పించి ఈ రోజున మీ మధ్యలో ఉపదేశించడానికి మరి అరుణ్ కుమార్ గారు పాస్టర్ గారు బలపరిచి మరి నన్ను నిలవబెట్టి ఎక్కడికైనా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అమ్మా వెళ్ళాలి, పలానా చోట మీటింగ్ ఉంది, పలానా చోట ప్రేయర్ ఉంది, పలానా చోట బర్త్డే జరుగుతుంది, వెళ్ళాలి నువ్వు అని నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటారు. కనుక ఎందుకు? నేను కూడా బలహీనురాలనే కనుక మరి బలహీనురాలైనటువంటి నన్ను బలవంతురాలుగా చేసి మరి మీ మధ్యలో ఓరమాలు దిద్దించి దేవుని కృపని మరి ఆయన యొక్క సువార్తని వెదజల్లటానికి మరి నిలవబెట్టి దేవాతి దేవుడు వాడుకుంటున్నటువంటి విధానము ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనములు చూసినట్లయితే అలాగే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించుము. ఇప్పుడు అదే చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? వృద్ధ స్త్రీలు కొండె కత్తెలుగా ఉండవద్దు, అంటే ఒకరి మీద ఒకరు అపవాదాలు మోసుకోకూడదు, అలాగా ఉండవద్దు అంటున్నాడు దేవుడు. మిగుల మద్యపానాసక్తులై ఉండక. ఇదేంటంటే మద్యపానాసక్తులు అంటే స్త్రీలు కూడా మద్యానికి అలవాటు పడతారా? నిజమేనండి. చూడండి, కొన్ని కళ్ళు దుకాణాల దగ్గర నిజంగానే స్త్రీలు కనిపిస్తూ ఉంటారండి. నిజంగా ఎంత దౌర్భాగ్యం. స్త్రీలు అలాంటి విధి విధానంలో ఉండటం అది దౌర్భాగ్యకరమైన ఆలోచన. అందుకే దేవుడు అంటున్నాడు మిగుల మద్యపానాసక్తులై ఉండక. అలా ఉండకూడదు, అది మంచి పని కానే కాదు, అది అపవాదికి సంబంధించింది, అపవాది లక్షణం అది. కనుక మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని. ప్రవర్తన యందు భయభక్తులు అంటే ప్రార్థనలో ఉండాలి అంటున్నాడు దేవుడు.
భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. చూడండి, మరి దైవ మందిరంలో ఉంటాము, మరి కొంతమంది స్త్రీలు ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటాము. పక్కన వాళ్ళు అంటూ ఉంటారు, ఏమని, ఇప్పుడే చర్చికి వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడే చర్చికి వెళ్ళొచ్చింది, అయినా కానీ గొడవ పడుతూ ఉంది అంటూ ఉంటారు. కనుక అలాంటిది వద్దు అంటున్నాడు. ఎందుకు? మరి అన్ని జనుల మధ్యలో దేవుని నామము దూషింపబడకూడదు. మనల్ని బట్టి అన్ని జనుల మధ్యలో దేవుని నామము దూషింపబడకూడదు. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి అంటున్నాడు. మరి ఆయన సన్నిధికి రావాలి, మరి ఆయన సన్నిధిలో కుటుంబాన్ని దిద్దుకోవాలి, పిల్లల్ని మరి యొక్క చర్చి వాతావరణంలో ప్రతి ఒక్కరిని మనము నిలబెట్టుకోవాలి, మనమే చేసుకోవాలి. ఇవన్నీ స్త్రీలకే ఇవన్నీ సాధ్యము. మరి ఇంటిని చక్కబెడుతుంది స్త్రీనే. కనుక మరి దైవ సన్నిధికి కూడా మరి మన కుటుంబములు, మన భర్తలని, మన పిల్లల్ని మనమే తెచ్చుకోవాలి, మనమే వాళ్ళని నడిపించుకోవాలి. కనుక అందుకంటున్నాడు, లోబడి ఉండండి, భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు లోబడి ఉండినట్లు యవన స్త్రీలు మరి తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును. మరి ప్రేమించాలి బిడ్డల్ని. కనుక స్వస్థ బుద్ధిని గురించి మాట్లాడుతున్నాడండి. నిజంగా బుద్ధి అంటే ఎలా ఉంటుందంటే మారుతూ ఉంటుంది, క్షణానికి బుద్ధి అనేది క్షణానికి మారుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క బుద్ధికి మరి లంగరు అనేది ఉండాలి. చూడండి, మరి సముద్రం మీద ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి అనేకమైనటువంటి గాలి ఆటుపోట్లకు అది కదలకుండానట్లు, ప్రమాదానికి మరి దారి వెళ్ళకుండానట్లుగా దానికి లంగరు వేయటం జరుగుతుంది. అలాగే మన బుద్ధికి కూడా మరి అటువంటి లంగర్ అనేది ఉన్నప్పుడు మరి అలా మన బుద్ధి మారుతూ ఉండదు, స్థిరముగా ఉంటుంది. ఎందుకు? ఆయన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. కనుక మనము కూడా మన బుద్ధి విషయంలో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటున్నాడు. అదేవిధంగా మంచివారునై మంచి ఉపదేశము చేయువారునై ఉండాలి. మంచి ఉపదేశము చేయాలి అంటే విన్నటువంటి దేవుని మాటల్ని మరి ఈ యొక్క ప్రతి వారం వస్తూ ఉంటాం, వారంలో అనేక సార్లు దైవ మందిరంలో గడుపుతూ ఉంటాము, మరి సేవకుల ద్వారా అనేకమైన మాటలు వింటూ ఉంటాము, వెళ్తాము. వెళ్ళినప్పుడు విన్నటువంటి దేవుని మాటలని మరి ఒకరికి అందించాలి, మరి ఒకరికి ఈ యొక్క మాటలని గొప్పతనాన్ని, క్రీస్తు గొప్పతనాన్ని, ఆయన లోకానికి వచ్చిన విధానాన్ని, ఆయన పుట్టుక పరమార్థాన్ని, ఇవన్నీ కూడా మరి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళం కూడా ఉన్నాము. కనుక ఇవన్నీ కూడా ఇంకా తెలియని వారికి అనేకులకు కూడా మనం అందించి మరి దేవాది దేవుని యొక్క గొప్పతనమును వారికి తెలియజేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి పౌలు గారు అంటున్నాడు, చూడండి, ఎంత వాక్యము చెప్పినప్పటికీ కూడా మరి మంచి ఉపదేశము చేయవారిని ఉండవాలని బోధించుము, భర్తలకి లోబడి ఉండము. చూడండి, ఎంత వాక్యము చెప్పినప్పటికీ కూడా మరి ఎంత దైవ మందిరంలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు రాత్రికాల సమయం మందు మనల్ని ఏ మాట చేత బలపరుస్తున్నాడంటే మీరు మీ భర్తలకు, మీ పురుషులకు లోబడి ఉండండి అంటున్నాడు. నిజమేనండి, అవును, లోబడి ఉండాలి. మనము కూడా వారికి లోబడాలి, గౌరవించాలి, ప్రేమించాలి, బిడ్డల్ని కూడా ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, ఆత్మీయుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ప్రేమించాలి. ఎందుకు? పౌలు గారు అంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ అందుకే గణగణలాడు తాళమునై యుందును ప్రేమ లేకపోతే, కంచు లాంటి వాడనై యుందును ప్రేమ లేకపోతే అంటున్నాడు. కనుక ప్రేమ ఉండాలి. అంటే ఒకరికి విన్నటువంటి ఈ ప్రేమ కలిగినటువంటి మాటలని మరి ఆ గొప్ప దేవుడు ఈ లోకానికి మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకనే తనకి తాను రిక్తులుగా చేసుకొని ఈ లోకానికి రావటం జరిగింది, పుట్టడము జరిగింది. కనుక మరి అలా తగ్గించుకొని వచ్చినటువంటి ఆయన చూపినటువంటి ఆ ప్రేమని, ఆ మాధుర్యమును అనేకులకు మనము కూడా అందించాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22-24 వచనములు చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున
పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘములకు క్రీస్తు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలను అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలకు లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. మరి దేవుని నామం దూషింపబడకుంటున్నట్టు, మరి అన్ని జనులు మనల్ని ఒక మాట అని అయ్యో చర్చికి వెళ్తున్నారు కదా అని ఒక మాటకి కూడా అవకాశం ఇవ్వకుంటున్నట్లుగా మనము లోబడి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎలాగో మరి సంఘములో క్రీస్తుకి ఏ విధంగా లోబడుతున్నాము, క్రీస్తు మాటలకి ఏ విధంగా లోబడుతున్నాము, క్రీస్తు కృపనికి ఏ విధంగా మనము అంటి పెట్టుకుని ఉంటున్నామో, అలాగే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు లోబడుతున్నాం, ప్రభువునకు లోబడ్డాము కనుకనే మరి యొక్క సమూహముగా కూడి ఆయన మందిరంలో సంతోషిస్తున్నాం. కనుక అలాగునే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అంటున్నాడు. కనుక మరి మరి శిరస్సు భార్యకు శిరస్సు భర్త. కనుక కొంతమందికి మరి దేవుని గురించి తెలియదు, కొంతమంది పురుషులకు. కొంతమందికి తెలిసినా కానీ రావడానికి ఇంట్రెస్ట్ చూపరు. కొంతమంది రావాలని ఉంటుంది కానీ కొంచెం బిడియంగాను కొంచెం సిగ్గుగాను అలా ఉంటుంది. కనుక మరి అలా ఉన్నటువంటి వాళ్ళకి మనము వస్తూ వింటున్నటువంటి ఈ దేవుని మాటలని మనము అప్పుడప్పుడు కనుక ఒక్కొక్క మాటని వారికి అందిస్తూ మరి వారికి చేరవేసినప్పుడు వారు కూడా మరి దైవ మందిరానికి రావడానికి మరి దేవుని హృదయాన్ని తెరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అప్పుడు మనకి మనమే మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మనకు మనమే మన కుటుంబాన్ని కట్టుకోవాలి. కనుక చూడండి, ప్రతి విషయంలో మరి పురుషులకు లోబడి ఉండాలి అంటున్నాడు. అయితే మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. చాలండి. మరి లోబడినప్పుడు అంటున్నాడు దేవుడు, మరి భార్య భర్తకు లోబడాలి, భార్య భర్తలు ఇరువురు కూడా దేవుడికి లోబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబంలోను, మన ఉద్యోగాలలోను, మన పిల్లలలో, అదేవిధంగా మరి ఆరోగ్యంలోను, ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఎప్పుడు దేవునిలో మనము ఉన్నప్పుడు, మనము తగ్గించుకున్నప్పుడు మరి పురుషుడు హెచ్చించబడతాడు. స్త్రీ పురుషులు ఇరువురు తగ్గించుకున్నప్పుడు దేవాది దేవుడు హెచ్చింపబడతాడు. కనుక మరి చూడండి, ఒకనొక సందర్భంలో చాలా మంది చాలా కుటుంబాలలో మరి నిస్సహాయతకు గురవుతూ ఉంటారు. నిస్సహాయత వస్తుంది. మరి ఏమనుకుంటారు, నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ బ్రతుకు, నాకు బ్రతకాలని లేదు చీ అని మరి కొంతమంది స్త్రీలు అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా పురుషులు కూడా నాకు ఈ బ్రతుకు చీ అని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మరి స్త్రీ పురుషులు ఇరువురికి అంటే ఒక్కొక్క సందర్భంలో నిస్సహాయత వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. ఎప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు మనము బలపడుతూ ప్రార్థనలో మనము బలపడుతూ ఉంటాం. అలాంటి నిస్సహాయత మనకి ఎప్పుడు రాదు. ఒకవేళ వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాం మనం ఏమని, చూడండి ఈ బ్రతుకు ఎందుకు అంటున్నాం. మనం అనుకుంటే రాలేదండి ఈ బ్రతుకు, మనం అనుకుంటే వచ్చిందా? రాలేదు. దేవాది దేవుడు ప్రేమించి మనకి ఈ బ్రతుకును ఇచ్చాడు. కనుక మరి చూడండి, కుమ్మరివాడు మట్టి తీసుకొని కుండలను తయారు చేస్తాడు. చేసినప్పుడు ఆ అడుసుని ఆ చక్రం మీద వేసి తిప్పుతూ మరి అనేక రకమైన కుండలని తయారు చేస్తూ ఉంటాడు. పెద్ద కుండగాను, చిన్న కుండగాను, మరి మరి ముత్తగాను, ఇలా అనేక రకాలుగా వాటిని చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు చిన్న కుండ పెద్ద కుండని నువ్వు నన్నేంటి ఇలా చేసావు, పెద్ద కుండ అలాగ చేసావు, చిన్న కుండ ఇలాగ చేసావు అని ఒకరినొకరు మరి అనుకుంటూ ఉంటాయి. అనకూడదు, అట్లా అలా అనకూడదు. అంటే నిజంగా కుండలు మాట్లాడుకుంటాయా అని డౌట్ రావచ్చు. ఇదేంటండి
స్త్రీల గురించి చెప్పమంటే కుండల గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండి. మరి అందుకే ఏషియా గ్రంథంలో ఆయన అంటున్నాడు, మంటి కుండ పెంకులలో ఒక పెంకయుండి తను సృజించిన వారితో వాదించు వారికి శ్రమ అంటున్నాడు. అంటే ఈ బ్రతుకు ఎందుకు అని అనుకోకూడదు. మనకు దేవుడు ప్రేమించి ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ బ్రతుకులో పరమార్థం ఏంటో తెలుసుకోవడానికే మరి మందిరానికి మనము వస్తున్నాము. కనుక మరి ఆ కుమ్మరి వారి ఇష్టం, కుండని ఎలా రూపించాలో అది ఆయన ఇష్టం. అలాగే దేవాతి దేవుని ఇష్టం మనకి కల్పించినటువంటి ఈ స్థితి, ఈ భాగ్యం ఏదైతే ఉందో అదంతయు కూడా దేవాతి దేవుని ఇష్టం. కనుక మంటి కుండ పెంకులలో ఒక పెంకువై ఉండి మరి సృజించిన వానితో వాదించు వానికి శ్రమ అంటున్నాడు. అంటే మనము ఎందుకు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవునితో మనం వాదించకూడదు. నన్నేంటి ఇలా చేశావు, నాకేంటి ఈ బ్రతికిచ్చావు, ఎప్పుడు నాకు కష్టాలే, ఎప్పుడు నా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సంతోషపడిందే లేదు అని చెప్పి మనం చాలా సార్లు నిరుత్సాహం చెందుతూ ఉంటారు. అప్పుడు అలా నిరుత్సాహం చెందకుండా మరి దేవుని పాదాల చెంత మనం మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకున్నప్పుడు దేవాతి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు, మనకి సంతోషాన్ని ఇస్తాడు. ఆ యొక్క ఆప్యాయతని, ఆ ప్రేమని, ఆ ఆనందాన్ని మరి అవన్నీ కూడా కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు మనము ప్రార్థనలో ఉన్నప్పుడు. అందుకే మరి ఆ యొక్క దేవాతి దేవుని మనం ఎప్పుడు కూడా వాదించకూడదు. ఏంటి ఇది అని మనము లోబడి, దేవునికి లోబడి మనము ప్రార్థించుకోవాలి. అప్పుడే ఆయన యొక్క కరుణను, ఆయన కటాక్షాన్ని మనము పొందుకుంటాము. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా నీవే మాకు తండ్రివి. మరి బాధలో ఉన్నప్పుడు అయ్యా నీవే తండ్రివి, తల్లి ఉన్నను తండ్రి ఉన్నను వారిని సృజించినటువంటి గొప్ప తండ్రివి నీవే, నాకు తల్లి తండ్రివి నీవే. కనుక నీ యొద్దనే నేను మొరపెట్టుకుంటున్నాను. నీవు కుమ్మరివాడు, ఆయన కుమ్మరివాడు, మనల్ని కలిగించినటువంటి, సృష్టించిన వాడు, రూపించిన వాడు, యాకారాన్ని ఇచ్చినవాడు. కనుక మరి ఆయనతో మనం ఎప్పుడు కూడా వాదించకూడదు. ఈ జన్మ ఎందుకు అని అనుకోకూడదు. మరి చూడండి, మనం ఈ జన్మ ఎందుకు అని మరి వాదించుకున్నప్పుడు, ఒకరినొకరు మరి వాదన చేసుకున్నప్పుడు కోపం పెరుగుతుంది. మరి కోపము వస్తున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మరి చాలా కుటుంబాలు చూసినట్లయితే, మరి పేపర్ చూసినట్లయితే, మరి చాలా కుటుంబాలు మరి మనకి కూడా మరి ఇప్పటి వరకు తెలిసే ఉంటుంది. చూడండి, భర్త మీద కోపంతోనూ, చిన్న మాట విషయానికి, చిన్నది సంథింగ్ చిన్నగానే ఉంటుంది ప్రాబ్లం అనేది, చిన్న చిన్న విషయాలకి కూడా మరి తొందరగా కోపపడి మరి బాధకి, నిరుత్సాహానికి లోరయ్యి మరి చాలా మంది స్త్రీలండి కిరోసిన్ పోసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా కాదండి? అవును. మరి అదే విధంగా మరి అత్తమామల మీద కోపంతో కూడా ఉరిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మరి చిన్న విషయాలకే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు. దేవుని పాదాల చెంత గోజాడలేకపోతున్నారు వాళ్ళు. కనుక మరి ఈ టార్చరు, ఈ బాధ అనేది ఏ కుటుంబంలో లేదు? అన్ని కుటుంబాలలో ఉంటూనే ఉంటుందండి. ఏదో ఒకటి భర్త వలనో, భార్య వలనో, అత్త వలనో, మామ వలనో, ఆడపడుచుల వలనో, ఎవరి వలనో ఒకరి వలన బాధ ఖచ్చితంగా ఉంటుంది. బిడ్డల వలనో, అయ్యో నా భర్త మారలేదు, అయ్యో నా బిడ్డలు మారలేదు, నీ లోకంలో ఉన్నారు అని చెప్పి ఏదో ఒక బాధ మనకు ఉంటూనే ఉంటుంది. కనుక బాధ ఉన్నప్పుడు మనము మరి పక్కవారికి చెప్పుకుంటే తీరుతుంది అని చెప్పి లోకం మాట్లాడుతుంది. నీ బాధని ఎదుటివారికి చెప్పుకో, నీ బరువంతా దిగుతుంది అంటూ ఉంటారు. కాదండి, మన బాధని ఎప్పుడూ కూడా దేవాతి దేవుని యొద్దే కుమ్మరించుకోవాలి. అప్పుడే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరి ఎప్పుడైతే మనము దేవాతి దేవుని దగ్గర మరి మొరపెట్టుకుంటామో, మరి ఆయన పాదాల చెంత గోజాడుకుంటామో, అప్పుడు ఏ సమస్యతో అయితే మరి మనల్ని ఏ సమస్య వెంటాడుతుందో, మరి భర్త వలన
చెయ్యము. అనేకమైన మాటలు మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఒక మాటని, దేవుని మాటని, మరి ఇప్పుడు వరకు సంఘంలో మనం నేర్చుకుంటున్నటువంటి మాటలని మరి ఆ యొక్క భర్త చెవిన వేయాలి. ఆయన హృదయానికి తాకేటట్టుగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నిజంగా మరి లోకానుసారంగా ఉన్నటువంటి పురుషులు మరి భర్తలు దేవుని సన్నిధికి రావడానికి ఎంతో మరి వీలు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను ఇప్పుడు వాస్తవాన్ని మాట్లాడుతున్నాను మీ మధ్యలో. దేవాది దేవుడు తన కృపతో మరి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక, మరి కుటుంబాలను కట్టుకుంటున్నారు కనుక దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ అద్భుతమైనటువంటి మాటలు అందించడానికి ఆయన మీ వద్దకు వచ్చి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మరి ఆ యొక్క ప్రస్తావన మనం చేసినప్పుడు ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన మాటలను గూర్చి, మరి ఆ రోజున పునరుద్ధారణే తిరిగి లేసిన యేసయ్యను గూర్చి చూసింది. లేడు సమాధిగా అనుకుంది. వెళ్ళి చెప్పిందా చెప్పలేదా? వెళ్ళి వెంటనే మరియా శిష్యులకు సమాచారం ఇచ్చింది. అలాగే విన్నటువంటి ఈ సమాచారం మరి ఏ విధంగా సమాచారం ఇచ్చిందో మరి స్త్రీలుగా మనము కూడా మనం విన్నటువంటి ఈ మాటలని, ఈ యొక్క అద్భుతమైన మాటలని, ఆయన గొప్ప కృపని కూడా మనము కూడా అందించాలి అంటున్నాడు. అప్పుడు యావత్ కుటుంబము కూడా మరి అత్తమామలు కానివ్వండి, భార్య భర్తలు, పిల్లలు అందరూ కూడా దేవునిలో ఉండడానికి ఆస్కారము వీలు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మరి ఇది దేవుని సంకల్పము, ఇది దేవుని యొక్క అనాది కాలపు ప్రణాళికలో జరుగుతున్నటువంటి కోడిక. మరి చూడండి, మరి అనేక చోట్లకి వెళ్ళి ఇలానే దేవుని మాటలను చెబుతూ బలపరుస్తూ అనేక మంది కుటుంబాలను కట్టుచు మరి అనేక గృహాలు దర్శిస్తూ మరి దేవుని మాటలను అందిస్తూ వారిని బలపరుస్తూ కుటుంబాలను కడుతూ ఉన్నటువంటి మరి మాకు దేవుని మనసు ప్రార్థన మందిరములు మరి ఉన్నటువంటి మాకు మరి బుక్ స్టాల్ నడిపిస్తున్నటువంటి సహోదరులు మరి పరిచయం కావడం, మరి ఇలా మరి దేవుని మాటలని అందించాలి అని మరి ఆ బ్రదర్ ద్వారా మరి ఆ పాస్టర్ గారికి చెప్పడం, ఇలా వచ్చి చెప్పడము, మరి మీకు సంకల్పం ఇలా ఒకరి ద్వారా ఆ వర్తమానాన్ని ఈ రోజున మిమ్మల్ని ప్రేమించాడు కనుకనే మరి సహోదరుడి ద్వారా ఈ రోజున మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనములు చూసినట్లయితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఏమండి, స్త్రీల గురించి ఏదో చెప్తారు అని చెప్పి ఆహ్వానిస్తే మొత్తం పురుషుల గురించే చెప్తున్నారు ఏంటండి అనుకుంటున్నారా? లేదండి, మనకి శిరస్సు వాళ్ళు కనుక స్త్రీగా మనము కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకంటున్నాడు, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే అంటే వాక్యం ఎరుగక ఉంటే, వాక్యానికి దూరంగా ఉంటే, ఎవరు? వారిలో అంటే పురుషులలో మరి మనకున్నటువంటి భర్తలలో ఎవరైనా వాక్యానికి అవిధేయులుగా ఉంటే దేవుడు అంటున్నటువంటి గొప్ప మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు. చూడండి, ఎంత కృపని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వాక్యము లేకుండానే అంటే మన నడవడి వలన, మన ప్రవర్తన వలన, భయముతో కూడినటువంటి ఈ ప్రవర్తన వలన, ఈ విశ్వాసము వలన, ఈ ప్రేమ వలన మరి అవిధేయులుగా ఉన్నటువంటి పురుషులు భర్తలు కూడా దేవునిలోనికి రావడానికి దేవుడు మనల్నే మార్గముగా పెట్టి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి భయముతో కూడిన ప్రవర్తన నిజంగా మనం కలిగి ఉన్నామా? దేవుని యందు భయముతో కూడిన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? కలిగి ఉన్నాము కనుకనే ఇంత సమూహముగా ఆయన సన్నిధిలో చేరి ఆయన యందు ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. కనుక మరి అటువలనే
మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే వారిని నడిపించవచ్చు. మరి వాక్యము లేకుండానే వాళ్ళు మరి దేవుని యొక్క మాటలకి మన ప్రవర్తనలు చూసి రావటం జరుగుతున్నది అంటున్నాడు. మరి మనం చూడండి, మరి 18 సంవత్సరాలు కొందరికి, 20 సంవత్సరాలు కొందరికి ఇలా మ్యారేజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి అంటే కొంతమంది ఎనకటి కాలానికి వెళ్ళినట్లయితే చిన్న వయసులోనే మాకు పెళ్లి చేశారు అంటూ ఉంటారు. కనుక మరి ఈ 18 సంవత్సరాలు తండ్రి ఇంటిలో గడుపుచున్నాము, పుట్టినింటిలో గడుపుచున్నాము. తర్వాత మరి 20 సంవత్సరాలకు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ 20 సంవత్సరములు పుట్టినింటిలో గడుపుచున్నాము. తర్వాత మరి వివాహము ద్వారా మరి అత్తగారింటికి వస్తున్నాము. మరి అత్తగారింటికి వస్తున్నప్పుడు మరి పుట్టినిల్లుని మరచి అత్తగారింటికి వస్తున్నాము. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. చాలండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఆలకించమంటున్నాడు, ఆలోచించమంటున్నాడు. ఏమని? మరి తండ్రి ఇంటిని మరువుము అనగానే అయ్యో తండ్రి ఇల్లాగా పుట్టినిల్లు అంటే అయ్యో దేవుడు ఏంటి ఇలా పుట్టినింటిని మరవమని చెప్తున్నాడు అనుకోవద్దు. అందుకే దేవుడు ముందుగా అంటున్నాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నేను మరువుము అన్నాను కదా అంటే మరవాలి అని కాదు అని దేవుని ఉద్దేశము. మరి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని, మనం అక్కడ 20 సంవత్సరాల వరకు ఉంటాము. తర్వాత ఆ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, తోబుట్టుల ప్రేమ, ఇలా అందరి ప్రేమని పొందుకొని మరి అత్తగారింటికి వస్తున్నాము. అలాగే మరి పుట్టినింటి అక్కడ 20 సంవత్సరాల వరకు ఉంటున్నాం. తర్వాత మిగతా జీవిత కాలము చాలా ఉంది. ఈ యొక్క అత్తగారింటిలో ఉంటున్నటువంటి జీవిత కాలమే ఎక్కువ మనకి, అవునా కాదు? అవును, అత్తగారింటిలో ఉంటున్న జీవిత కాలమే ఎక్కువ. కనుక కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. మరువుము అనగానే అసలు మర్చిపో, మా ఇంటికే రావద్దు మీరు అని కాదండి. మరువుము